వాడికి ఆ కంప్యూటర్ ప్రాబ్లం రాకూడదు, కంటిన్యూగా సిగ్నల్ ఉండాలి, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ జరగదు కదా. కాబట్టి అట్లాంటిది దీనప్పుడు ఇబ్బంది పడ్డారు కరోనా టైంలో. కాబట్టి అట్లాంటిది ఇళ్లలో కాకుండా ఇంట్లో, అంటే ఇంకోటి ఏంటంటే ఇంట్లో అలవాటు అయిపోయి బోర్ వచ్చేసింది. మొదట్లో కరోనా టైంలో ఇళ్ళ దగ్గర నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు, హ్యాపీ, తిన్నారు, తిరుగుతూ ఉన్నారు, అంతా బాగానే ఉంది. రోజు చూస్తే రాజుగారిని చూసిన గంటతో మొగుడిని చూస్తే మొట్ట బుద్ధేసుద్ది అన్నట్టు, వీళ్ళకి రోజు చూసే మొగుడిని చూస్తుంటే బోర్ కొడుతుంది, అట్లాగే రోజు చూసే భార్యను చూస్తుంటే, అంటే బోర్ అంటే వేరే అర్థం కాదు, చిరాగ్గా ఉంటుంది, పద్దాకి ఇంట్లోనే ఉంటాడు అన్నట్టు డిస్టర్బ్ అవుతా ఉంటాడు. కాబట్టి వాళ్ళు కొంచెం రిలాక్స్ కోసం అని చెప్పేసి ఎత్తుక్కుంటున్నటువంటి వాళ్ళకి ఒక మార్గం చూపెడతానన్నాడు. అది వాస్తవంగా దాని ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వపు ఆలోచన. అది కేంద్రం కొంత డబ్బులు ఇస్తుంది డిజిటలైజేషన్ కోసం, గ్రామీణ డిజిటలీకరణ అన్నటువంటి ఒక విధానం ఉంది. దాంట్లో 60% డబ్బులు కేంద్రం ఇస్తుంది, అంటే కంప్యూటర్ల ఖర్చు అంతా వాళ్ళే ఇచ్చేస్తారు. మనం జస్ట్ ఒక ప్లేస్ అకామిడేట్ చేయాలంతే. ఈ పని కిందన మళ్ళీ దాంట్లో మెటీరియల్ కాస్ట్ కొంత ఇస్తుంది అనమాట. ఇది పెట్టుకోమని చెప్తుంది దేశవ్యాప్తంగా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని కాదు, ఇంటర్నెట్ ఫెసిలిటీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోజులు పోయే కొద్దీ ట్రైన్ అవ్వాలి పిల్లలు. ఎందుకంటే ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాడు వెళ్ళి సిటీలో ఉన్నటువంటి దాని దగ్గర నేర్చుకోలేడు కదా. అదే ఇట్లాంటి కేఫుల్లో నేర్చుకోవచ్చు కదా, ఇలాంటి సెంటర్లో, డిజిటల్ సెంటర్లలో అన్నది. అక్కడ ఒక హెడ్, ఒక స్టాఫ్ ఉంటారు, ఈ కంప్యూటర్ల గురించి అవగాహన